అందరికి వందనాలు. మంచిది. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలెను. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలీలతో చెప్పవలెను అనెను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, జరిగిన కార్యక్రమాల్లో తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య దయచేయండి. మీ ఆత్మతో, మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రావడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇది లైవ్లో చూస్తున్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నాయన, మీ ఆత్మతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ మరోసారి దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ మోషేని దేవుడు ఏర్పరచుకుంటూ, మనం కొన్ని రోజులు మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మోషేని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆ పదల నుంచి ఆయనతో మాట్లాడి, నువ్వు నా ప్రజల్ని విడిపించాలి, నా ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకెళ్ళాలి, బయటికి విడిపించాలి అని చెప్తున్నప్పుడు మోషేకి దేవునికి కొంత సంభాషణ కలుగుతూ ఉంటుంది. ఆ సంభాషణ ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో మోషే అంటాడు, అయ్యా, నేను ఇజ్రాయేలుని విడిపించడానికి నేను ఎంతటి వాడిని, నేను అర్హత లేని వాడిని కదా, నేను యోగ్యుడిని కాదు కదా, నేను అంత అర్హత నాకు లేదు కదా, ఎంతటి వాడినయ్యా నేను విడిపించడానికి అంటే. ఆయన మోషే తనను తాను తగ్గించుకుంటూ, దేవుడు అంటే ముందే దేవుడు తెలియజేశాడు. ఎవరంటే, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే మోషే భయపడి ముసుగు వేసుకుని ముఖం కప్పేసుకున్నాడు. ఆ దేవుడిని చూడలేక, ఆ దేవునికి భయపడి, చిన్న వయసు నుంచే వింటున్న దేవుడు ఈయనేనా, నాతో మాట్లాడిన దేవుడేనా అని ఆ దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నా ప్రజలు విడిపించాలంటున్నాడు. అన్నప్పుడు అంత పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో, అంత పరిశుద్ధమైన దేవుడు నా ప్రజలు అని ఎవరినైతే అంటున్నాడో వారిని నేను విడిపించాలంటే నేను యోగ్యుడినా, నేను ఎంతటి వాడినయ్యా, నాకు అర్హత లేదు, నాకు అంత శక్తి బలము లేదయ్యా అని ఆ మోషే తన సొంత శక్తి గురించి, సొంత ఆలోచన గురించి మాట్లాడుతుంటే దేవుడు అంటాడు, నీ సొంత శక్తి, సొంత బలం దేనికి పనికిరాదు. ఎందుకంటే ఒకసారి ప్రయత్నం చేశాడు మోషే ఐగుప్తులో ఉన్నప్పుడే. ఐగుప్తుడిని చంపి
ఇజ్రాయెల్ విడిపిద్దాం అనుకున్నాడు, సొంత ఆలోచన అది. అయితే అప్పుడు ఏమీ జరగలేదు. ఇంకా ఇబ్బందుల్లో పడిపోయి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ సొంత బలము, సొంత శక్తి దేనికి సరిపోలేదు. ఇప్పుడు అంటాడు, నీ సొంత శక్తి, సొంత బలము కాదు మోషే, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నా ప్రజల్ని విడిపించాలి ఐగుప్తు దేశం నుంచి అని అన్నప్పుడు చాలాసేపు మోషే ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు మోషేకి. ఆయన ఎలాంటి వాడో ఆయనకు తెలుసు. ఎలాంటి పాపం ఆయనలో ఉందో అని తెలుసు మోషేలో. ఎందుకంటే ఐగుప్తు దేశంలో హత్య చేసి, నరహత్య చేసి వచ్చాడు. మిద్యాను దేశంలో ఉన్నాడు. దేవుని ఎరగని ప్రజల మధ్యలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనలో పాపం కనపడుతుంది. నాలో పాపం ఉంది కదా, నేను హత్య చేశాను కదా, మనిషిని చంపేశాను కదా, అది నేను యోగ్యుడినా దేవుని పని చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి అని ఆయన ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పర్వాలేదు, నేను నిన్ను క్షమిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నా ప్రజలందరిని విడిపించాలని మోషేని ఒప్పించి గద్దించి ఒకానొకప్పుడు మోషే ఒప్పుకోనప్పుడు కోపగించుకొని దేవుడు ఆయన మీద మోషేని ఎలాగైతే ఒప్పిస్తాడు. ఒప్పించే పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏమిటంటే, సరేనయ్యా నేను వెళ్ళమంటున్నావు, వెళతాను మంచిదే, కానీ నిన్ను పంపించింది ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడి పేరేంటి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? నీ పేరేమిటో నాకు తెలియదు. నువ్వేమో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అంటున్నావు, కానీ అసలు నీ పేరేమిటో నాకు తెలియదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నీ పేరేంటయ్యా, ఆ దేవుడి పేరేంటని అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకి అని మోషే దేవుడిని అడుగుతున్నప్పుడు, మోషేకి దేవుడు ఆయన పేరు పరిచయం చేసుకున్నాడు. అప్పుడు దాకా కూడా దేవుడు అబ్రహాముకు పరిచయం చేయలేదు, ఇస్సాకు పరిచయం చేయలేదు. వాళ్ళతో ఏమంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అంటాడు. ఎల్ షద్దాయ్ నా పేరు, సర్వశక్తి కలిగిన దేవుడు నేనని అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబు తెలియజేస్తాడు. కానీ నేను ఉన్నవాడను అనువాడనని అని వాళ్ళు ముగ్గురికి తెలియజేయలేదు. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే చూద్దామా, నిర్గమకాండంలోని 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ 2వ వచనం చదువుదాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరును అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చాలమ్మా, గమనించినట్టయితే దేవుడే మాట్లాడుతున్నాడు మోషేతోటి. మోషే, నేను అబ్రహాముకు తెలియజేయలేదు నా పేరు, ఇస్సాకు తెలియజేయలేదు, యాకోబుకు తెలియజేయలేదు, తండ్రి నీ పితరులకు తెలియజేయలేదు నా పేరు. వాళ్ళకి ఏం తెలియజేసి, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అంత మాత్రం తెలియజేశాడు. అది ఇప్పుడు నీకు తెలియజేస్తాను, నేను నా పేరు యెహోవా, ఉన్నవాడును అంటే యెహోవా అని అర్థం. ఉన్నవాడని దాని పేరుకి అర్థం, హెబ్రీ భాషలో ఉన్నవాడని ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా, యాహ్వే అంటారు. వాడు ఐ యామ్ హూ ఐ యామ్ అంటారు ఇంగ్లీష్లో. ఐ యామ్ హూ ఐ యామ్ అంటే నేను ఉన్నవాడను. హెబ్రీ భాషలో యెహోవా దానికి అర్థం, యాహ్వే అంటారు. వాడు యెహోవా అని పేరు కూడా ఇజ్రాయెల్ పూర్తిగా పిలవరు. ఎందుకంటే ఆ పేరు పలకటానికి మేము అర్హత లేని వారమే, అంత పరిశుద్ధులు మేము కాదు అని ఇజ్రాయెల్ యూదులందరూ ఏమంటారంటే సగం పేరే పలుకుతారు ఈ దేవుణ్ణి, యాహ్వే అంటారు, యెహోవా అనరు. ఎందుకంటే అంత అర్హత మాకు లేదు, పేరు పిలిచేంత అర్హత మాకు లేదు అని యూదులు కూడా ఆ దేవుణ్ణి సగం పేరే పిలుస్తారనమాట. అంటే అంత పరిశుద్ధమైన దేవుడు నేను, నా పేరు యెహోవా అని మోషేకు పరిచయం చేసి, నా పేరు ఇది, నా పేరు జ్ఞాపకార్థంగా నిత్యం ఈ పేరు ఇకన. ఆ మాట మనం చూసినట్టు 3వ అధ్యాయంలో మనం చూస్తే కింద రాయబడిన మాటల్లో, నిత్యము జ్ఞాపకార్థంగా నా పేరు ఇదే అని 15వ వచనం చూసినట్టయితే 3:15లో, మరియు దేవుడు మోషేతో ఇట్లా మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము ఈ నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. దేవునికి స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. నిరంతరం నా నామం ఇదే, నా నామం ఇక మారదికన, ఎల్లప్పుడూ మారని దేవుడు నేను, నా పేరు ఇదే అని మోషేకి మాత్రం దాని పేరుని తెలియజేసుకున్నాడు. ఎందుకంటే ఇక నా సమయం వచ్చింది కాబట్టి, కొన్ని సంవత్సరాల పాటు ఆయన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, విడిపించాలి కాబట్టి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏ దేవుడిని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అన్నప్పుడు మోషేకు తన పేరు పరిచయం చేసుకున్నాడు. తన పేరు పరిచయం చేసుకొని నా పేరు ఇది అని చెప్పు అన్నప్పుడు వెంటనే ఆ మోషే దేవుని మాటకు లోబడతాడు. ఆ మాటకి తర్వాత కొంత డిస్కషన్ ఇద్దరు జరిగిద్ది. నేను కాదు ప్రభు అన్నప్పుడు లేదని మా దేవుడు బలవంతంగా ఒప్పించేస్తాడు.
ఒప్పించిన తర్వాత అక్కడి నుంచి మోషే వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐగుప్తు దేశం వెళ్ళటము, ఈ విధంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఏమిటంటే, నేను ఉన్నవాడును అంటున్నాడు. నా ప్రజల కష్టాలు చూశాను నేను, వాళ్ళ బాధ నిశ్చయముగా నేను చూశాను కాబట్టి నేను వాళ్ళని విడిపించడానికి వచ్చాను. వాళ్ళని నేను చూశాను, వాళ్ళని విడిపించడానికి వచ్చాను. వాళ్ళ మొర నేను విన్నాను, వాళ్ళ ప్రార్థన నేను విన్నాను. నిజంగా మొరపెట్టారు కాబట్టి నేను వచ్చాను మోషే, కాబట్టి నేను వారిని విడిపించాలని. నా పేరు ఇది, నా పేరు జ్ఞాపకార్థ నామం ఇది, నిరంతరం నా పేరు ఇదే, ఇక మారదు నా పేరు అని మోషేకి దేవుడు తెలియజేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా పేరు ఇదే, నేను మారని వాడని, నిరంతరం నా పేరు ఇదే, ఉన్నవాడను నేను, మీతో ఉన్నవాడను. ఎక్కడ ఉన్నవాడు, ఎవరితో ఉన్నవాడు, ఏ ప్రాంతంలో ఉన్నవాడు అంటే ఆయన ఎక్కడైనా ఉన్నవాడు, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నవాడు. ఆయన మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మనతో ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన నమ్మాం కాబట్టి. మనం ఎక్కడైతే ఉంటామో, ఏ ప్రాంతంలో ఉంటామో, లేకపోతే ఎక్కడ నువ్వు జాబ్ చేస్తున్నావా, లేకపోతే ఎక్కడ నువ్వు పని చేస్తున్నావా, లేకపోతే దూర ప్రాంతం వెళ్ళావా, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, నువ్వు ఏ విషయంలో ఎక్కడ ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడని ఉన్నవాడు కాబట్టి దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను ఉన్నవాడును, ఎక్కడైనా ఉన్నవాడు నేను, నేను నా నా బిడ్డలతో ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ నేను ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు మనం చూసినట్టయితే ఎవరితో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని గమనించినట్టయితే చాలా మందిని బైబిల్లో మనం చూసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4 వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించాడు, ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎవరితో ఉన్నాడయ్యా అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురు కూడా దేవునికి ఇష్టమైనగా ఉన్నారు, దేవుని భక్తులుగా ఉన్నారు. దేవుని తప్ప ఎవరిని పూజించేవారుగా లేరు, ఏ విగ్రహాన్ని పూజించలేదు, ఎవరు మనుషుల్ని పూజించలేదు. అందుకు పూజించలేదని అందరూ లేచి దాన్ని సాష్టాంగ నమస్కారం విగ్రహానికి చేయలేదని వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలని రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు అయినాక అప్పుడు కూడా తెలిసి కూడా వాళ్ళు, లేదు లేదయ్యా, మేము అగ్నిగుండంలో పడవ, మేము కాలిపోము, మేము చనిపోము, నువ్వు చెప్పిన నీ పని నేను చేస్తాము, మీ విగ్రహానికి సాష్టాంగ పడతాము అని అనలేదు. కానీ నువ్వు అగ్నిగుండంలో వేసినా ఏం పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు కాపాడే దేవుడు, మా దేవుడు మాతో ఉన్నవాడు, మాతో ఉన్నవాడైనా మమ్మల్ని కాపాడే దేవుడు అని వాళ్ళ ధైర్యంతో ఉన్నారు. కానీ ఏ మాత్రం కూడా భయపడి వాళ్ళకి సరెండర్ అయిపోలేదు, భయపడి వాళ్ళ మాటకి వినలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు కాబట్టి మా దేవుడు మాతో ఉన్నవాడు అనుకున్నారు. కాబట్టి అగ్నిగుండంలో పడవేయబడిన కానీ దాంట్లో పడిన తర్వాత ఆ లోపల వేయబడ్డారు, కానీ వేసిన వాళ్ళు కాలిపోయారు. వాళ్ళు ఏమో లోపలికి వెళ్ళిపోయి హాయిగా లోపల మంటలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ మంటలో, అగ్నిగుండంలో అది ఇంకా 7 అంతలుగా, ఇంకా ఇంకా గొప్పగా 7 అంతలు కట్టెలు వేసి ఇంకా అగ్ని బాగా ఎక్కువ చేశారు. ఎందుకంటే రాజు కోపం తీవ్రమైంది కాబట్టి మామూలు మంట సరిపోదు వీళ్ళకి అని ఇంకా 7 అంతలుగా దీన్ని ఇంకా ఎక్కువ చేయండి మంట అని 7 అంతలుగా చేసిన తర్వాత దాంట్లో ముగ్గురిని పడేశారు. ఆ పడేసిన తర్వాత లోపలికి వెళ్ళినాక వాళ్ళేమో హాయిగా లోపల తిరుగుతూ ఉన్నారు. రాజు ఏమో చూస్తున్నాడు, దూరం చూస్తున్నాడు, తీవ్రంగా లేచి నుంచున్నాడు. అసలు ఆయన ఆందోళన కలిగింది. ఆయనకి ఏంటి ఆందోళన అంటే, వాళ్ళ పక్కన అధికారులు పిలిచి అడుగుతున్నారు, అయ్యా మనం ఎంతమందిని వేసాం? ముగ్గురిని వేసాం అయ్యా. నాకు 4వ మనిషి కనపడుతున్నాడు. ఆ 4వ మనిషి ఎలా ఉన్నాడంటే దేవుని దూతల రూపం పోరి ఉన్నాడు. అంతా దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు ఆయన. అగ్నిలో పడవేయబడినా కానీ అగ్నిలో వాళ్ళు సంచారం చేసి ఆయన బిడ్డలను కాపాడడానికి వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు.
వాళ్ళు వెంట తిరుగుతున్నాడు. అగ్ని వాసన కాదు కదా, కనీసం తల వెంట్రుక కూడా కాలిపోలేదు. ఎలాగ లోపల వేయబడ్డారో అలాగ మనం బయటకు తీసుకొచ్చినప్పుడు ఎలాగ వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. అగ్ని వాసన కూడా కనపడలేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు కాబట్టి, ఆయన ప్రజలు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఏమాత్రము వాళ్ళ మాటలకు పడిపోకుండా, ఆత్మీయత కోల్పోకుండా దేవుని వైపే చూస్తూ వాళ్ళు ఉన్నారంటే అలాగ నమ్మకంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు. అగ్నిగుండంలో ఉన్నాడు. అగ్నిగుండంలో ఉన్నా కానీ వాళ్ళు కాలిపోకుండా ఉన్నారంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అగ్ని లాంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, నీకు వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయత కోల్పోమాకు. అది నేను చెబుతున్న మాట ఏంటంటే, ప్రతిసారి నేను చెప్పే మాట, ఏ మాత్రం ఆత్మీయత కోల్పోవద్దు మనం అసలు. మనం ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎక్కడ వెనదిరిగి చూడకూడదు. ఒకసారి నమ్ముకోని తర్వాత ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ, ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు మనకు వచ్చినా కానీ మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. మా దేవుడు ఉన్నవాడైనా, మాతో ఉన్నవాడు, ఎప్పుడు మాతోనే ఉంటాడు ఆయన. నువ్వు ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా కానీ అవి మమ్మల్ని ఏమీ చేయలేవు అని ఒక ధైర్యం అనేది మనలో ఉంటే, ఆత్మీయత కోల్పోకుండా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనతో ఉంటాడు ఎల్లప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ఒక ప్రమాణం చేశాడు, ఆయన ఒక వాగ్దానం చేశాడు, నేను ఎల్లప్పుడూ నా బిడ్డలతో ఉంటాను నేను అని ఒక ప్రమాణం చేశాడు. కాబట్టి ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన మారని దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనకి తోడుగా ఉండి మన అవసరాలు అక్కలు తీర్చే దేవుడు, మనతో ఉండే దేవుడు ఆయన. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండడా? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే, భక్తులే. మనం ఎందుకు అలా ఉండకూడదు? మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనం ఎందుకు ఆత్మలో ఎదగకూడదు? మన ప్రార్థన దేవుడు ఎందుకు వినకూడదు? ఎందుకంటలేదు దేవుడు మన ప్రార్థన? ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఆయన. ఎవరు ప్రార్థన వింటాడు ఆయన. ఎవరు ప్రార్థన వింటాడు. సుంకరి పాపి ఆయన వచ్చి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్నాడు. నీతిమంతుడు అన్నాడు ఇతను సుంకరిని. ఇతను నీతిమంతుడు, ఇతను పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు, పాపాలన్నీ ఒప్పేసుకున్నాడని సుంకరిని నీతిమంతుడు అన్నాడు. ఎవరిని అన్నాడు? ఒక పాపి, సుంకరి, డబ్బులు అన్యాయంగా తీసుకునేవాళ్ళు, మనుషులు మోసం చేసేవాడు ఆయన. అలాంటి వాడిని కాపాడాడు. అలాంటి వాడి దగ్గర ఉన్నాడు ఆయన. మనం ఒప్పుకుంటే, మన జీవితం, మన హృదయం బాగుంటే ప్రభువా అని దేవుడిని అడిగితే దేవుడు మనతో ఉండే దేవుడు ఆయన. ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆయన. నేను పొరపాటు చేసేవా ప్రభువా? తెలిగి చేశాను ప్రభు పొరపాటున ఆయన, ఇంకా చెయ్యను ప్రభా, క్షమించు ప్రభా అని అంటే ఆయన క్షమించే దేవుడు ఆయన. దానియేలు సింహభవనంలో ఉంటే సింహభవనం దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉన్నాడు దేవుడు. దేవుని దూతను పంపించాడు ఆయన. దేవుని దూతను పంపించి సింహాల నోళ్ళు తెరవకుండా సింహాల నోళ్ళు మూసివేశాడు దేవుడు. సింహభవనంలో ఉన్న దేవుడు అక్కడ ఉంటాడు, అగ్నిగుండంలో ఉన్న దేవుడు అక్కడ ఉంటాడు. నువ్వు హాగరు అని ఆమెను చూస్తే మనము స్త్రీని, హాగరు ఎక్కడుంది అంటే ఒక దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఇంట్లో నుంచి అబ్రహాము సరే వెళ్ళగొట్టిన పరిస్థితి. ఆ మాట చదువుదాం ఒకసారి. ఆదికాండము మనం చూసాంటే 21వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం ఆదికాండము 14వ వచనం చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యములో ఇటు అంటూ తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వెత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరణం వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం వినియున్నాడు అని ఇక్కడ దేవుని దూత ఆ హాగరుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ ఈ హాగరు ఎక్కడుంది అంటే బెయేర్షెబ అనే అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక ఆహారం తీసుకుంది, నీళ్ళ తీసుకుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఇంకా ఏమి చేసే పరిస్థితి లేదు. పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఈమెకి ఆకలి అవుతుంది. ఏం చేసే పరిస్థితి లేక పిల్లవాడిని దూరంగా పడేసి
ఆమె దూరంగా వెళ్ళి ఆమె ఏడుస్తుంది, ఒక పక్క పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు, కడుపు కాలిపోతుంది, ఏమి చేయలేని పరిస్థితులు ఏడుస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఇక్కడ? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు ఆయన్ని? అరణ్యములో ఉన్నాడు దేవుడు. అరణ్యములో ఉన్నాడు. మనుషు లేని ప్రాంతం అది. మనుషు లేని ప్రాంతం అనుకోవచ్చు. మనుషు లేని ప్రాంతం దేవుడికి ఏం పని అనుకోవచ్చు మనం. కానీ మనం ఎక్కడ అరణ్యములోకి వెళ్ళిపోయాం కాబట్టి అక్కడికి వచ్చాడు దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన నమ్మిన వారు అరణ్యములో ఉన్నాకుంటాడు దేవుడు. నువ్వు అగ్నిగుండంలో ఉన్న దేవుడు అక్కడ ఉంటాడు. నువ్వు సింహంలో ఉన్న అక్కడ ఉంటాడు దేవుడు. నువ్వు అపాయములో ఉన్న కాడ దేవుడు అక్కడ ఉంటాడు. గిద్యోను గురించి మనం చూసినట్టయితే గిద్యోను యుద్ధం వస్తున్నప్పుడు దేశం మీదకి భయపడి చాటును దాముకొని కూర్చుంటాడు. నువ్వు చాటున్న కూడా దేవుడు నీ దగ్గర కూర్చుంటాడు వచ్చి. గిద్యోను దగ్గర ఎదురు కూర్చుని వచ్చి దేవుని దూత గిద్యోను అంటాడు. గిద్యోనేమో భయపడి చాటును కూర్చున్నాడు. చాటును కూర్చొని భయపడి ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి గిద్యోనికి ఎదురు కూర్చొని పిలుస్తున్నాడు. అంటే ఏమంటున్నాడంటే తెలిసిన మాటలు ఇవన్నీ కూడా మనకి. నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు చాటును కూర్చున్నా, నువ్వు భయపడి ఎక్కడ మూలం దాక్కున్నా కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఎందుకు? నేను ధైర్యపరచడానికి. నువ్వు భయపడొద్దు, నేను తోడుగా ఉన్నాను. గిద్యోనుతో మాట్లాడిన మాట అదే. గిద్యోను, ఎందుకు భయపడుతున్నావు నువ్వు పరాక్రమంగా బలాఢ్యుడు కదా అన్నప్పుడు, లేదు లేదు నా వల్ల కాదయ్యా, నేను అంత బలాఢ్యుడిని కాదయ్యా, అంత శక్తి నాకు బలం లేదయ్యా అన్నప్పుడు, లేదు లేదు నేను నీకు తోడుగా ఉంటాను అని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు? గిద్యోను చాటుగా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుతూ అక్కడ పోయి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత శ్రమంలో ఉన్నా, అగ్నిలో ఉండా, ఎంత పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడిని దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడే దేవుడు ఆయన. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. వీళ్ళు శ్రమంలో ఉన్నారులే, వాళ్ళతో నాకేం పని అనుకున్న దేవుడు కాదు ఆయన. నువ్వు నమ్మేవు కాబట్టి నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీతో మాట్లాడతాడు దేవుడు ఆయన. దూతను పంపిస్తాడు. అపాయంలో ఉన్నప్పుడు అపాయం తప్పించడానికి ఆయన దూతను పంపిస్తాడు. నీతో నాతో ఉండే దేవుడైనా, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడైనా అంటున్నాడు. యెషయా గ్రంథం మనం చూసినట్టయితే యెషయా గ్రంథములో మాట చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అయితే యాకోబు ఒక్క నిమిషం అమ్మ. యెషయా గ్రంథము 43:10-11 చదవమ్మా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన్నని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుని స్తోత్రించడం, హల్లెలూయా. దేవుడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పరిచయం చేసుకుంటూ, నేను దేవుడిని, నేను యెహోవాని, నేను రక్షించేవాడిని, నేను తప్ప నేను రక్షించేవాడు ఎవరు లేరు అని యాకోబుతోటి, ఇజ్రాయేలుతోటి దేవుడు మాట్లాడు. నేను సృజించింది నేనే యెహోవాని అని ఆయన పరిచయం చేసి, మన అంత అవసరం ఆయనకి. ఒక దేవుడు వచ్చి ఒక మనిషి దగ్గరికి వచ్చి నేను యెహోవానయ్యా, నేను దేవుడినయ్యా అని ఆయన్ని మనం పరిచయం చేసుకోవడం అవసరం? అంత అర్హత మనకుందా? అంత యోగ్యత మనకుందా? అంటాడు దేవుని వాక్యం. అంటాడు, మనుషుల్ని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు. ఒక మాట రాసిన చూడండి, కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో మాట రాసిన చూడండి ఒకసారి. 8వ అధ్యాయం కీర్తన గ్రంథం మనం చదివినట్టయితే అక్కడ దావీదు మాట్లాడుతూ అంటాడు, నీవు మనుషుని జ్ఞాపం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. 4వ వచనం, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. దేవుని మాట్లాడుతున్న మాటలు ఇక్కడ గమనించినట్టు దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు, అయ్యా మనుషులు జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. ఒక నరపుత్రుని జ్ఞాపం చేసుకోవడానికి ఏ పాటి వాడు. వాడిని పిలుచుకొని నువ్వు ఏర్పరుచుకొని వాడి తల మీద మహిమా కిరీటం పెడుతున్నావు కదా, వాడిని హెచ్చిస్తున్నావు కదా, వాడిని వాడుకుంటున్నావు కదా మానవుడిని. అంతగా హెచ్చించడానికి మనుషుడు ఏ పాటి వాడయ్యా అని దేవునితోటి దావీదు మాట్లాడుతున్న మాటలు. కానీ ఏమంటున్నామంటే, ఈరోజు దేవుడు ఆయన మన దగ్గరకు వచ్చి, ఆయన మనుషుల దగ్గరకు వచ్చి, నేను దేవుడును, నేను ఉన్నవాడును అనువాడను,
నేనే యెహోవాని, నేను రక్షించేవాడిని అని ఆయన పరిచయం చేసుకుంటూ మీరు నన్ను నమ్ముకోండి, నేను మిమ్మల్ని కాపాడుతానని అంతగా వచ్చి మన దగ్గరికి మాట్లాడుతున్నాడంటే మనం ఏ పాటి వాళ్ళం మనం? అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు, దేవుడు మనల్ని కాపాడడానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు, మనం ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి వచ్చి దేవుడు నన్ను నమ్ముకో నేను నిన్ను కాపాడుతాను, నన్ను నమ్ము నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన వచ్చి పరిచయం చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నమ్ముతున్నాం మనం. ఈరోజు మనం దేవుడు నమ్మినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన. ఈరోజు ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడును, ఆదియు అంతమై ఉన్న ఆ మాట చదువుతామా? ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చాలు మరి గమనించండి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు అల్ఫాయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండేవాడు నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు. అల్ఫా ఓమేగా గ్రీకు భాషలో, అల్ఫా ఓమేగా అంటే గ్రీకు భాషలో మన ఇప్పుడు ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఏ తర్వాత లాస్ట్లో జెడ్ ఎలా ఉంటుందో, తెలుగు భాషలో ఆ తర్వాత లాస్ట్లో ఈ రా ఎలా ఉంటుందో అలాగా గ్రీకు భాషలో అల్ఫా ఓమేగా అంటే అల్ఫా అనేది మొదటి అక్షరము, ఓమేగా అనేది చివరి అక్షరం. అల్ఫా అంటే ఆది నుంచి అంతం వరకు, మొదటి నుంచి చివరి వరకు నేను ఉన్నవాడను. అల్ఫా ఓమేగా నేనే, ఎల్లప్పుడూ ఆదియు అంతమై ఉన్నవాడు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు నేనే అని ఇజ్రాయిలీకి దేవుడు మనకు పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు నేనే ఆయన్ని. గడిచిన దినాల్లో ఉన్న దేవుడు నేనే. నువ్వు ఐగుప్తు దేశంలో శ్రమల్లో ఉన్నావా? ఆ శ్రమలో ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను. మరి ఇప్పుడు వస్తున్నావా? అక్కడి నుంచి బయలుదేరేవా? అప్పుడు నేనే తోడుగా ఉన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, కనాన్ దేశం వెళ్ళిన తర్వాత నువ్వు నివసిస్తున్నావా? నీ భవిష్యత్తులో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు అపాయం రాకుండా నేను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నీకు సమృద్ధి దేశంలో ఇస్తాను నేను అని గడిచిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోతున్న దాన్ని కూడా దేవుడు ఎల్లకాలం నేను ఉన్నాడు, నేను మారని దేవుడను, నేను మార్పు లేని దేవుడు నేను అని వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో నేను ఉన్నవాడని మీతోటి అని అనుకోవచ్చు. గతంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా. పేతురు లేకపోతే అపోస్తలులు పౌలు గారు ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు కదా. అప్పుడు చేశాడులే, అప్పుడు అంత ప్రార్థనా పనులు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు చేయటం లేదు అంటే అద్భుతాలు కాలం అయిపోయిందా? ఆశ్చర్యం చేసే కాలం అయిపోయిందా? ఇంకా చేయడా దేవుడు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా చేసే దేవుడే ఆయన. అందుకు అంటున్నాడు మార్పు లేని దేవుడే. మలాకీలు రాయబడి మాట చూడండి ఒకసారి. మలాకీ గ్రంథం మనం చూసామంటైతే 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీరు అలాగ లయము కాకుండా, మీరు నశించిపోకుండా అలాగ మీరు ఉన్నారంటే నేను మార్పు లేని దేవుడను. నేను మొదట అబ్రహాంతో నేను ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను. ఇది మీరు యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అప్పటికప్పుడు జరిగింది కాదు. మీరు 340 సంవత్సరాలు ఉన్నారంటే, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారంటే మీరు ఇప్పుడు జరిగింది కాదు అది. నేను యాకోబుతో ఎప్పుడో చెప్పేసాను. 15వ అధ్యాయం ఆదికాండం మనం చూస్తే అక్కడ యాకోబుతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు చేసిన పనికి, నేను చెప్పిన పని సరిగ్గా నువ్వు చేయలేదు కాబట్టి నీ సంతానము పరాయి దేశంలో కొన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పాడు 15వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు. అప్పటికప్పుడు జరిగింది కాదు అది. దేవుడు చెప్పిన ప్రమాణం, దేవుడు చెప్పిన వాగ్దానం అక్కడ నెరవేరింది. నెరవేరిన తర్వాత ఆ టైం అయిపోతుంది కాబట్టి మరలా దేవుడు వచ్చాడు. మరలా దేవుడు వచ్చి ఇదిగో సమయం అయిపోతుంది కాబట్టి మీరు త్వరగా అక్కడి నుంచి బయటికి రావాలి అని మోషేని ఏర్పరచుకొని అక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడైనా ఉన్న దేవుడే. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎప్పుడైనా చేస్తాడు దేవుడు. అప్పుడు ప్రార్థనా పనులు ఉన్నారు, ఇప్పుడు లేరని ఎందుకు లేరు? ఉన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. చూడండి, మీరు యూట్యూబ్లో మీరు చూస్తే ఇతర దేశంలో కానీ వాక్యాలు పెట్టుకోవడం కానీ కొన్ని చూసినట్టయితే గొప్ప ప్రార్థన చేసిన వెంటనే గొప్ప అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. అంటే ప్రార్థన పరులు ఉన్నారు.
ఎందుకు ఇక్కడ జరగట్లేదు అంటే మనలో ప్రార్థన తక్కువ ఉంది కాబట్టి జరగటం లేదు. అప్పుడు అంత ప్రార్థన పనులు దేవునికి సమర్పించుకున్నారు వాళ్ళ హృదయాన్ని. నీ ఏమైనా పర్లేదు, మేము చనిపోయినా పర్లేదు నీకోసం బ్రతుకుతాము అని వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగినాయి. ఈ రోజులు మనం వాళ్ళంత ప్రార్థన మనం చేసినట్టయితే ఈ రోజు కూడా జరుగుతాయి కార్యాలు. అందుకే అంటున్నాను, నేను ఎప్పుడైనా మార్పు లేని వాడను, మారని వాడను. నా నా మాట మారదు, నా వాగ్దానం మారదు. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నా మాట ఏమాత్రం గతించిపోదు అంటాడు దేవుడు. భూమి ఆకాశం సృష్టి అంతా గతించిపోయినా కానీ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా చేసే దేవుడు ఆయన. గతించిపోయే మాట కాదు అది. ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు ఆయన. కాబట్టి నిన్న నేడు నిరంతరము భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే దేవుడు నేను అని అక్కడ ప్రకటన గ్రంథం రాసిన యోహానుతో మాట్లాడుతున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇంక ఆ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గురించి మాట్లాడుతూ యోహాన్ని కూడా ఎక్కడ ఉంచారు? అక్కడ ఆ రోజుల్లో ఉన్న రాజు, యోహాన్ని ఎక్కడ వేశారు అంటే పద్మాసు దీపంలో తీసుకుపోయి వేశారు. పద్మాసు దీపంలో తీసుకెళ్ళి ఎక్కడో వేశారు. అక్కడ మనుషులున్న ప్రాంతం అది. అదొక ద్వీపం, సముద్రం మధ్యలో ద్వీపం అది. అక్కడ ఎక్కువగా మనుషుల కంటే, అధికారుల కంటే, లేకపోతే పని చేయించేవారు ఉంటారు కొంతమంది, వాళ్ళకంటే శవాలే ఎక్కువ ఉంటాయి అక్కడ. అస్థి పంజాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. పెద్ద లోయ ఉంటుంది. ఆ లోయలో చనిపోయినందరూ లోయలోకి పడేస్తూ ఉంటారు. ఖైదీలను తీసుకెళ్ళి అక్కడ ఆహారం సరిగ్గా పెట్టకుండా వాళ్ళ చేతులు బరువులు మోయించి పని చేయించి వాళ్ళకి చెయ్యలేక చివరికి చనిపోతే వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ పెద్ద లోయలో పడేస్తూ ఉంటారు. ఆ లోయలో శవాలతో నిండిపోతాయి కానీ మనుషులు తక్కువ ఉండే ప్రాంతం అది. అధికారులు ఉంటారు, కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది వాళ్ళని పని చేయించడానికి ఉంటారు. వాళ్ళకి ఆహారం కానీ సమృద్ధి వాళ్ళకి దొరుకుతూనే ఉంటుంది కానీ ఇంకా మిగతా ఎవరో దొరకదు. యోహాన్ని అక్కడ వేస్తారు తీసుకెళ్ళి. ఎందుకంటే యోహాన్ని ఇక్కడే భూమి మీదనే ఉన్నప్పుడే ఆయన చంపాలని చూస్తారు. పెద్ద బాండి పెట్టి దాంట్లో నూనె పోసి యోహాన్ని బాగా నూనె కాగబెట్టి దాంట్లో వేస్తారు యోహాన్ని. దాంట్లో వేసినప్పుడు ఆయన ఏమాత్రం కాలిపోకుండా మామూలుగానే ఉంటాడు. వాళ్ళు ఆశ్చర్యం వేసేది, వరే ఎంత నూనె కాగబెట్టాం కదా, ఈ యోహాన్ ఎందుకు కాలిపోవట్లేదు ఏమిటి అని ఆ నూనెలో వేసిన కాలిపోవట్లేదు ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా యోహాన్ చనిపోవట్లేదు. ఇక్కడ మన దగ్గర ఉండొద్దు వీడు అని యోహాను తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. పద్మాసు దీపంలో పడేస్తే దేవుని దూత వెళ్ళి అక్కడికెళ్ళి కూర్చొని అక్కడికెళ్ళి యోహానుతో మాట్లాడుతూ అక్కడ గొప్ప అద్భుత కార్యం ఆశ్చర్యకరం చేశాడు. ఏమిటంటే ప్రకటన గ్రంథం రాసిన ఈ పుస్తకం అంతా కూడా పద్మాసు దీపంలో రాయించాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని మీద గమనించండి, అయితే దేవుడు ఆయన ప్రజలు ఆయన బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ప్రమాదకరం పరిస్థితి అక్కడ. పద్మాసు దీపం ఉంటే బరువులు మోయిస్తూ ఉంటారు, ఆహారం సరిగా ఉండదు, వాళ్ళకి ఇష్టానుసారం కొరడాలతో కొడుతూ ఉంటారు, అనేక మంది చనిపోతూ ఉంటారు. ఎటైనా పారిపోదాం ఉంటే చుట్టూ సముద్రం ఉంటుంది, దూకి కొంత దూరం పోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అది. అలాంటి దీవి అది పద్మాసు దీపం అంటే. ఆ దీపంలోంచి వెళ్ళడానికి కూడా తప్పించుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి చోటుకు వచ్చి దేవుడు ఆయన్ని కాపాడి ఆయనకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆయనతో మాట్లాడుతూ దేవుడు యోహానుతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథం అనేది అక్కడే రాయించాడు దేవుడు. అంటే ఆయన బిడ్డలు ఎక్కడ వెళ్ళి ఉంటే దేవుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఏ పుస్తకం రాయించినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు మన అది అవసరం లేదు కానీ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఏ దీవిలో ఉన్న దేవుడు అక్కడ ఉంటాడు, ఏ అరణ్యంలో ఉన్న దేవుడు నీతో ఉంటాడు, లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళిన దేవుడు నీతో ఉంటాడు, లేకపోతే అగ్నిగుండంలో ఉన్న దేవుడు నీతో ఉంటాడు, ఆ సింహభవనంలో ఉన్న దేవుడు నీతో ఉంటాడు. ఎక్కడున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన వైపు చూస్తూ ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన బిడ్డలతో ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఈరోజు ఎందుకు ఈ మాటన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనము కూడా ఆయన నమ్మితే నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టములు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉండి వాటిని తప్పిస్తూ ఉంటాడు. నీకు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, నీకు సమృద్ధి ఇస్తూ ఉంటాడు, నీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు, నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు దేవుడు. లేకపోతే నీవు ఏమైతే అడుగుతున్నావో అన్ని నీ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపం చేసుకుంటే, దేవా ఇదిగో నేను కూడా ప్రభా ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నానయ్యా, ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు నాకు వస్తున్నాయి ప్రభా, అలాంటి శ్రమల్లో నేను ప్రభా ఇదిగో తండ్రి నీ వైపే చూస్తున్నాను, వాటికి లోబట్టం లేదు, శ్రమలు వచ్చినప్పుడు నేను చేతగాని వాటికి ఉండటం లేదు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. షడ్రకు మేషక అబేద్నెగోలు చెప్పినట్టుగా నువ్వు ఏమి చేసినా పర్వాలేదు, నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అని ఎలాగైతే అన్నారో అలాగ మనము కూడా దేవుని దగ్గర అపాయం వచ్చినప్పుడు, ఇబ్బందిగా పరిస్థితులు వచ్చినప్పుడు మనం అలాగే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే
దేవా నువ్వే మమ్మల్ని రక్షించేవాడు నాయన, మేము ఎటువైపు మేము చూడటం లేదు ప్రభా అని ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు దేవుడు సహాయం చేస్తాడు. నీకు దేవుడు అన్ని విషయాలు సహాయం చేస్తాడు. సమృద్ధి కుటుంబం ఇస్తాడు. చెబితే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటది కానీ, చాలా ఆశ్చర్యంగా ఉంటది కానీ అంటే మా కుటుంబం గురించి నేను అయితే సాక్ష్యం చెబుదాం అనుకున్నాను కానీ కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఎందుకంటే ఆహ్, కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. చాలా అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా. మీకు తెలీదు మేమేదో మంచిగా బట్టలేసుకుంటున్నారు, జాబ్‌కి పోయిస్తున్నారు వంజాక్షి పర్లేదు బాగానే ఉండి అనుకుంటే చాలామంది అనుకుంటారు. కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు మా కుటుంబంలో. చాలా అప్పులు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. అటన్నీ ఉన్నా కానీ మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అలాగే ముందు కొనసాగుతున్నాం. దేవుడు ఎప్పటికి ఏది అవసరమో అప్పుడు మాకు ఇస్తూ ఉన్నాడు. గడిచిన వారం అంతకుముందు వారంలో ఏమాత్రము తినటానికి బియ్యం లేవు. తినటానికి ఆశ్చర్యంగా అదే అంటుంది ఆశ్చర్యకరంగా ఉంటది మీకు వినటానికి. తినటానికి బియ్యం లేవు ఇంట్లో. మీ చర్చిలో ఇచ్చినవి తీసుకుపోయి వండుకున్నాం. లాస్ట్‌కి కొంచెం గ్లాస్ కూడా లేవు. గ్లాస్ కూడా లేకపోతే ప్రభా ఏం చేయాలి ప్రభా అని అంతవరకు వండుకొని తినేసాం. కొద్దిగా తినేసాం. తిన్న తర్వాత మా నాన్నగారు, అమ్మగారు వచ్చారు. నైట్ చూడటం వరకు వచ్చారు. మా ఇంటికొచ్చారు. వస్తే మేము మాట్లాడుకుంటా ఏం చేయాలి బియ్యం అయిపోయినట్టుగా ఉందా అంటా ఉన్నా. అన్నప్పుడు మా అమ్మ ఇని మా నాన్నతో చెప్పింది. అయ్యా బియ్యం ఏపిద్దాం పిల్లలకి ఇబ్బందిగా ఉంది కదా అన్నాడు. అయితే సరే మేము కామ్‌గా ఉన్నాం. తర్వాత రోజొచ్చి వేరే అబ్బాయి చేత పంపించి నేను అనుకున్నాను నాన్న ఫోన్ చేస్తే ఒక కట్ట పంపిస్తాడులే అనుకున్నా. ఆయన కట్ట కాదు ఆ బండి మీద తీసి 2 కట్టలు తీసుకొచ్చాడు. ఆ చంద్రరావు కొడుకు పెద్ద కొడుకు. 2 కట్టలు ఎవరికయ్యా ఇయి అంటే ఆహ్, మీకేను పెదనాన్న తాతకి పంపించాడు అన్నాడు. అన్నప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే అసలు ఏమి లేని పరిస్థితుల్లో ఒకటనుకుంటే దేవుడు 2 పంపించాడు. సరే అది తీసుకొచ్చి ఆడ పెట్టాడు. వెంటనే వెంకటేషు ఆహ్, ఒక ఇంత పెద్ద డబ్బా నిండా బియ్యం పోసుకొనొచ్చాడు. నిండగా ఏం ఖాళీ లేకుండా పోసుకొనొచ్చాడు వెంకటేష్. ఏందిరా ఎందుకురా ఎవరిచ్చారురా నీకన్నా? అంటే మా అమ్మ నీకు ఇయ్యమంది. ఎందుకంటే బస్తా ఓపెన్ చేసాం మేము ఒడ్లు బస్తా. అందుకని ఫస్ట్‌గా మీకు ఇద్దామని చెప్పి మా అమ్మ ఇచ్చిందని ఆ బకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ బియ్యం కొరత లేకుండా సమృద్ధి అయిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. ఇక మంచిగా బియ్యం అనేది ఇక్కడ మాకు కొరత లేదు. అయితే నిన్న మరలా నేను పోయిన వారంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్‌కెళ్ళాలి. ఎళ్ళాలంటే అస్సలు డబ్బులు లేవు. చేతిలో ఏమి డబ్బులు లేని పరిస్థితి. ఏం చేయాలి ప్రభా! నువ్వే ఆ సమయానికి ఏదో దేవుడు ఇస్తాడని విశ్వాసంతో ఉన్నాం. అలా విశ్వాసంతో ఉన్నప్పుడు ఏమి లేని పరిస్థితి. ఎవరో తెలియని వ్యక్తులు ఎప్పుడో ఏదో వాళ్ళు అనుకున్నారంట. వంజాక్షికి ఫోన్ చేసి, "అమ్మ నేను నీకు రూ. 1000 ఏద్దాం అనుకున్నాను మీకు" అన్నారంట. అంటే ఇక సరే నాకొద్దాయి నాకు కట్ అయిపోతాయి. లోన్ కట్ అయిపోతాయి. పాస్టర్ గారి చెల్లికి అని నా నంబర్ చెప్పింది. ఆ రూ. 1000 ఇచ్చారు. ఆ రూ. 1000 ఉన్నాయి. ఆ రూ. 1000 ఉన్న తర్వాత ఇంకా ఆ విధంగా దేవుడు మరలా ఆహ్, జఫన్య గారోళ్ళొచ్చారు. జఫన్య గారోళ్ళొచ్చింది మా ఊరు నుంచి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకొని పోయేటప్పుడు ఎంతకంత సేవకుడు కాబట్టి చేతులు పెట్టి వెళ్తారు. వాళ్ళకి రూ. 10 ఇచ్చారు. ఈ విధంగా ప్రశాంత్ గారికి ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళు కానుకిచ్చారు. ఈ విధంగా దేవుడు అంటే ఏమి లేవు డబ్బులు ఏం చేయాలి అని ముందు నుంచి ఆలోచన చేస్తూ ఉన్నా. అయ్యా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా పుస్తకాలు కొనాల్సి వచ్చిద్దేమో, ఏదైనా అవసరం ఉంటదేమో, అందరూ కొనుక్కుంటే నేను చూస్తా ఉండాలి కదా! ఏమి లేనట్టుగా అని చాలా బాధతో అలాగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దాదాపుగా 3000 చిల్లరగా దేవుడు నాకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. ఎందుకు దేవుని మీద చెబుతున్న ఈ మాట అంటే ఆయన బిడ్డలు పస్తు ఉన్నా చూస్తూ ఉండలేడు. ఆయన బిడ్డలు బాధపడుతున్న చూస్తూ ఉండలేడు ఆయన. ఆయన బిడ్డలు బాధపడుతూ అయ్యో నాకు ఆహారం లేదు ఇలేవి అవి లేవు అనుకుంటే దేవుడు చూస్తూ ఉన్న దేవుడు కాదాయన. ఆయన సమృద్ధి ఇచ్చే దేవుడు ఆయన. అలాగ మా కుటుంబంలో గడిచిన వారంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఎందుకంటే వినేవాళ్ళు మంచి ఉద్యోగం కదా! దానికి తగ్గయి చాలా ఉన్నాయి. చాలా అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయన్నమాట. అన్నీ చెప్పుకునే విషయం కాదు కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన మా కుటుంబానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేము చేసే ప్రార్థన కావచ్చు, సంఘం చేసే ప్రార్థన కావచ్చు, దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఆ విధంగా మేము ఇట్లా ఉన్నామంటే ఈ విధంగా దేవుని సన్నిధిలో అయితే నేనైతే ఏ విచారం లేకుండా ఉంటా. దేవుడు దీనిలో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు కదా! అనే ఒక విశ్వాసం, నమ్మకంతో ఉంటా గానీ ఎందుకంటే ఆడ మనుషులకు స్త్రీలు కదా! కొంచెం బాధ. ఏమైనా అడగాలన్నా, తేవాలన్నా ఆమె. కాబట్టి చాలా బాధతో ఒక్కోసారి కనపడతారు. కుమారుడు కూడా చాలా బాధతో కనపడతాడు. ఎందుకంటే కట్టాల్సినవి చాలా ఉంటున్నాయి. కుటుంబంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మా కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాటని నేను చెబుతున్నానంటే దేవుడు ఘనమైన కార్యాలు చేసే దేవుడు ఆయన.
ఆయన బిడ్డలు బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే చూస్తున్న దేవుడు కాదు ఆయన. వారితో ఉండే దేవుడు. అందుకే అంటున్నాడు, నేను ఉన్నవాడిని అంటున్నాడు దేవుడు. నేను ఉన్నవాడని. కాబట్టి మాతో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. మీకంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేకపోవచ్చు. ఎందుకంటే మీకు ఒక పని చేసుకున్నారు కాబట్టి, మా ఇంట్లో పని చేసేది నేను ఖాళీగా ఉండేవాడిని కాబట్టి నా ద్వారా ఏ లాభం అనేది ఉండదు. అయితే ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడి కుటుంబంలో ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమస్యలు ఉన్నవాళ్ళు, అందరికీ ఉంటే సమస్యలు, లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ అందరికీ ఉంటే సమస్యలు. కాబట్టి అందరికీ దేవుడు తోడుగా ఉండే దేవుడని. ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఊరికే మనం దేవుని సన్నిధికి వచ్చిపోతే కాదు, కానీ ప్రార్థన చేసి విశ్వాసం ఉండాలి మనకి. నా దేవుడు ఆ సమయాన్ని నాకు ఇస్తాడు దేవుడు. నా దేవుడు ఆ సమయానికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు నాకు అని ఒక విశ్వాసం, ఒక నమ్మకం మనకు ఉన్నట్టయితే, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు మన జీవితంలో. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఒక మాట మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త, యోహాను సువార్త ఒక మాట చదువుదామా? యోహాను సువార్తలో 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చదవమ్మా. హ్మ్. హ్మ్. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించేటది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యూదులకి యేసు ప్రభుకి డిస్కషన్ జరుగుతూ ఉంది. యూదులు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము సంతానం, మేము స్వతంత్రం ఏమిటి, మేము స్వతంత్రులమే, మేము మళ్ళీ కొత్తగా ఏమిటి, మేము స్వతంత్రం పొందుకోవటం ఏమిటి అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభు ఏమంటాడంటే, నా నా వాక్యం మీలో లేదు కాబట్టి మీరు స్వతంత్రులు కాదు, మీరు అపవాది కుమారులు, మీరు సాతాను కుమారులు, మీ తండ్రి సాతాను అని యేసు ప్రభు సూటిగా వారితో మాట్లాడుతూ ఉంటాడు. అంటూ, లేదు మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము మా తండ్రి అన్నప్పుడు, అబ్రహాము గురించి దేవుడు యేసు ప్రభు మాట్లాడుతూ, అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు కానీ, ఆ మాట చదువుదాం ఒకసారి. అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు కానీ చూసి సంతోషించాడు. 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు, అది చూసి సంతోషించను అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన జన్మించింది ఎప్పుడు? యేసు ప్రభు జన్మించింది ఎప్పుడు? యేసు ప్రభు జన్మించక ముందే దాదాపు 2000 సంవత్సరాలు ముందు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఎప్పుడున్నాడు? యేసు ప్రభు జన్మించక ముందు 2000 సంవత్సరాల ముందు అబ్రహాం ఉన్నాడు. అప్పుడు పుట్టిన అబ్రహాముని యేసు ప్రభు, ఇప్పుడు పుట్టిన యేసు ఎలా చూశాడు? అందుకంటున్నారు వాళ్ళు, నీకు నిండానికి 30 సంవత్సరాలు కూడా లేవు కదా, 40 కూడా లేవు కదా నీకు, అలాంటి నువ్వు అబ్రహాం చూడటం ఏంటి అన్నప్పుడు, మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూడాలని ఆశపడ్డాడు, చూశాడు, ఆనందపడ్డాడు, సంతోషించాడు అన్నప్పుడు వాళ్ళకి మిగులు కోపం వచ్చేసిద్ది. అసలు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. నిన్నగాక మొన్న పుట్టావు, మా అబ్రహాంని అంటావా, మా నాయకుడిని, మా తండ్రిని అంటావు, నువ్వు ఆయనకంటే ముందున్నాను అంటున్నావు అని ఆ రాళ్ళు తీసి కొట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు యేసు ప్రభు, నిజంగా అన్న మాట అది. అబ్రహాం కంటే ముందున్న దేవుడు ఆయన. ఆయన ఆదియు అంతమున్న దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అంటున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నవాడని నేను. ఆయన నా దినం చూడాలని అనుకున్నాడు, చూశాడు. ఎప్పుడు చూశాడు? అబ్రహాం ఎప్పుడు చూశాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ పట్టణస్తులందరినీ కూడా వేరే రాజులు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు, ఆ రాజు తీసుకెళ్తున్నప్పుడు ఆ అబ్రహాం వెళ్ళి ఆ ప్రజలందరిని రక్షించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు. సొదొమ రాజు వచ్చి, అయ్యా ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో, ప్రజలు నాకు ఇచ్చేసి అన్నప్పుడు, లేదు లేదు నేనేం తీసుకోను అన్నప్పుడు అబ్రహాం అన్నప్పుడు, అప్పుడు మెల్కీసెదెకు అనే రూపంలో యేసు ప్రభు వస్తాడు ఆయన దగ్గరికి. మెల్కీసెదెకు అనే రూపంలో యేసు ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన ఆశీర్వదించి ఆయన దీవించి పోతాడు. అప్పుడు అబ్రహాము ఆయన చూశాడు. అంటే అబ్రహాము ఎప్పుడో నా దినం చూశాడని ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు. అంటే అప్పుడు చూశాడు అబ్రహాము దేవుని దినాన్ని, దేవుని చూశాడు. అప్పుడు చూశాను, దశమ భాగం ఇచ్చాడు. అప్పుడు దశమ భాగం కానుకలు ఇచ్చాడు ఆ రోజున అబ్రహాం దేవునికి. అంటే దినం ముందుగానే, అంటే నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని అంటున్నాడు దేవుడు అక్కడ. కాబట్టి ఎప్పుడు ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆయన, అల్ఫా ఓమేగా అయిన దేవుడు ఆయన. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దిగులు చెందాల్సిన, విచారం చెందాల్సిన
అవసరం మనకు లేదు. ఎందుకంటే నువ్వు వారిలాగా నువ్వు నమ్మినట్టయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోల, దానియేలులాగా వీరందరి దాకా నువ్వు నమ్మినట్టయితే ఆయన్ని, లేకపోతే యోహాను ఎక్కడో పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి కూర్చున్నాడు. లేకపోతే గిద్యోను దగ్గరికి వెళ్ళినప్పుడు గిద్యోను చాటున కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నీకు తోడుగా ఉండాలంటే నువ్వు కూడా దేవుని యెడల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో దేవుడు చూసి, నేను చూశాను, నేను విన్నాను, నేను విడిపిస్తాను అని ఎలాగైతే వాడితో అన్నాడు, ఇశ్రాయేలుతో అన్నాడో, ఖచ్చితంగా యేసు ప్రభు వచ్చి నీ బాధ చూసే దేవుడు, నీ బాధ విన్న దేవుడు, నీ మొర వినే దేవుడైనా, నిన్ను విడిపించే దేవుడైనా, నీ శోధల నుంచి, కష్టాల నుంచి, బలహీనతల నుంచి, కుటుంబ సమస్యల నుంచి కూడా విడిపించే దేవుడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చదివిన చివరిగా నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 17, 18 వచనం చదువుదాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ దేవుడు యేసుప్రభు అంటున్నాడు, ఆయనతో మాట్లాడుతూ యోహానుతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడును, మృతుడినైతిని కానీ యుగ యుగములు, ఇదిగో యుగ యుగములు నేను జీవించేవాడిని, సజీవుడిగా ఉన్నవాడు నేను అని యోహానికి తను పరిచయం చేసుకుంటూ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత 7 సంఘాల గురించి ఉత్తరాలు రాయమని, 7 సంఘాల గురించి ఆయన ఉత్తరాలు రాయిస్తాడు. ప్రకటన గ్రంథం చివరి వరకు యోహానుతో రాయిస్తాడు. ఆ రాయించే ముందు ఆయన పరిచయం, నేను ఇలాంటి వాడిని, నేను ఉన్నవాడును, నేను సజీవుణ్ణి అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. యోహానుతోనే కాదు, బైబిల్లో ఉన్న వారితోనే కాదు, మోషేతోనే కాదు, కానీ ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు అంట. మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. నీ అవసరాలు, అక్కర్లో, నీ బాధలో వచ్చి నీతో కూర్చొని మాట్లాడే దేవుడు, నీతో ముచ్చరించే దేవుడు ఆయన బాధలో ఉన్నప్పుడు. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇంకా మనం ప్రార్థించుకుంటూ రోజు రోజుకు ఆత్మలో బలపడదాం. ప్రభువా, నేను నీతోనే ఉంటున్నాయా? ఎందుకంటే వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ గురించి విన్నాం, వాళ్ళు అగ్నిగుండంలో పడిపోయినప్పుడు నువ్వు కాపాడావంటే అంతకంటే మాకు శ్రమలు పెద్దగా రావు, ఇంకా అంతకంటే గొప్ప శ్రమయే రావు. కాబట్టి చిన్న చిన్న వచ్చినప్పుడు మీరు కాపాడతారు. కాబట్టి నేను నీ వైపే చూస్తాను ప్రభా, నిన్ను నమ్ముకుంటాను ప్రభా అని మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, శోధనలు పడ్డాడు. ఇవన్నీ కూడా మన కోసమే పడ్డాడు. కాబట్టి మనకంటే ముందు ఆయన అనుభవించాడు. కాబట్టి మనము కూడా మనం వాటిని కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వాటిని అనుభవించండి అని దేవుడు మాట్లాడాడు. వాటిని అనుభవిస్తే వాటిని దాటుకుంటూ మనం పోతే మనం దేవుని సన్నిధిలో మనకు దీవెన ఉంటుంది, తర్వాత ఆశీర్వాదం ఉంటుంది, పరలోక రాజ్యం అనుకుంటుంది. కాబట్టి ఈ మాటలన్నీ మనం విందాం, మన హృదయాలకు తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో నాయన, ఇంతవరకు నాయన మాతో ఉన్న దేవా నీకు వందనాలు.